చూడండి, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవాడు వాడు పీతో సమానం వాడు. ఎందుకంటే వాడు చెప్పే మాటల వల్ల ఒక కుటుంబము ఆగమైపోతుంది. అంతేనా కదా? నీ ముందు నీ మాట మాట్లాడతాడు, నా ముందు నా మాట మాట్లాడతాడు. నువ్వు లేనప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడతాడు. ఇలాంటి వాడు కుక్క చావు చేస్తాడు తప్పకుండా. ఇప్పుడు ఎగురుతాడు, కానీ ఒక టైం వస్తుంది, వాడు నాశనం అయ్యే రోజు కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఒకప్పుడు ఉండేది, తండ్రి చేసిన పాపాలు కొడుకు వస్తాయని అప్పుడు ఒకటి ఉండే సామెత. కానీ ఇప్పుడు అలా లేదు. ఎవరు చేసిన పాపము వారికి ఇప్పుడే స్పార్లా చూపిస్తుంది. చూడండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ అరే మంచోడైతే అరే అమ్మ ఎట్లా చనిపోయినరా భయ్ అని అడుగుతారు. అదే చెడ్డోడైతే అరే వాడు చేసిన పాపాలకు వాడు పోవాల్సిందేరా. ఇట్లా సమాజం. అందుకే ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండాలి. ఎందుకంటే ఈ ఉన్నదే జీవితం, తొక్కల జీవితం, ఇది ఒకటే జీవితం. ఈ జీవితంలో కడుపు నిండా మన కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ అవసరం లేదు మనకు. అంతేనా? అందరితో కలిసిమెలిసి ఉంటేనే జీవితం. ఏదో నీకు నేనే రుబాబుగా ముఖం ఇట్లా ఫేస్ పెట్టి రుబాబుగా మాట్లాడడం, గర్వంగా మాట్లాడడం. అరే నాయనా, ఇయ్యాల నీకు ధనం ఉందని నువ్వు పెద్ద బిల్డింగ్లు ఉన్నావో ఏడున్నావో, కానీ రేపు పొద్దున నువ్వు పోయాక నిన్ను గదేం మట్టిలో పెడతారు. ఉన్నోనికి గదేం మట్టి, లేనోనికి గదేం మట్టి. ఒకసారి గమనించుకోవాలి. ఎవరైనా సరే ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఎగతాళి చేయడం ఇలాంటివన్నీ బంద్ చేసుకుంటే చాలా మంచిది. చూడండి, ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదైనా ఇట్లా 100% నేను చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు 150% ఉన్నారు. 50 కంటే ఎక్కువనే ఉన్నారు. ఇంకా మంచి మనుషులు అనేది కరువైపోయారు ఈ కాలంలో. చూడండి, భగవంతుడు కూడా మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడు. లంగలకు అంత మంచి జరుగుతుంది, మంచోనికి అంత చెడే జరుగుతుంది. చూడండి, చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోతే చనిపోయిన వాళ్ళలో 99% అంతా చాలా మంచి వ్యక్తులు. ఒక పక్షికి కాదు, ఒక మనిషికి హాని చేయనటువంటి మనుషులే చాలా వరకు మనకు చనిపోతున్నారు. అంతేనా కదా? సమాజంలో ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమో మనకంటే ముందు ఎదుటి వాళ్ళు చెప్తారు మన గురించి, మంచోడా చెడ్డోడా. మన మనసుకు మనం నేను మంచిని అని అనుకుంటే సరిపోదు. నీ గురించి నలుగురు ఏమనుకుంటారు అనేది ముఖ్యం. నువ్వు ఏం చేస్తున్నావు, ఏంది నీ కథ ఏంది, ఏం సంగతి, అది నీకు తెలియకపోయినా కానీ ఎదుటి వాళ్ళకి అంతా గ్రహిస్తారు, అంతా చూస్తుంటారు. పెట్టే దగ్గర పెడతారు, చెప్పే దగ్గర చెప్తారు. చూడండి, ఎందుకు మనకు అవసరమా చెప్పండి? నీ పని నువ్వు చేసుకొని ఎవరితో ఉండాలో ఎవరితో మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. కానీ ఒకరి కడుపు కొట్టాలని చూసి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అవసరం లేదు. ఎప్పటికీ భూమి మీదకి 1000 ఏళ్ళు బతకనికి రాలే నువ్వు. అర్థమైందా? ఎప్పటికి నేను ఈయనే ఉంటాను అనుకోకు. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళే ఆడ బొందల గట్టలో వండుకున్నారు చూడూరిపోయి. మనం ఎంత వాళ్ళ ఊసిపోయిన ఒక ఎంట్రికంత కాదు మనం. ఒకసారి గమనించుకొని ఒకసారి దమాకు ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం కథ అనేది మనకన్నా తెలిసి ఉండాలి. కొంచెం మనం గ్రహించుకోవాలి కదా. మనమన్నా ఎటు పోతుందో ఈ సమాజం, ఎప్పుడు మారుతుందో సమాజం అనుకుంటున్నాం. కానీ ఈ సమాజంలో మనుషులు మారరు, ఈ సమాజం మారదు అన్నట్టు మారదు. అంతే.